అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పాస్టర్ ప్రవీణ్ గారి మరణాన్ని హత్య అని చెప్పి ఇప్పటికే ఇంకా చాలామంది ప్రజలను మోసం చేస్తున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు. కొద్దిమంది అయితే దాన్ని ఫైనాన్షియల్గా కూడా మార్చుకుంటున్నారండి. ఆయన మరణాన్ని చూపించి ఆ జనాల ఇప్పుడు ఉద్వేగభరితంగా ఉన్న జనాల ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంటున్నారు. మేము ఆయన కార్యక్రమం చేస్తామని కొందరు, లేకపోతే మేము ఆయన గురించి అరెస్ట్ అయ్యాం, మాకు బెయిల్ పెట్టుకోవాలంటే డబ్బులు కావాలని మరికొందరు. ఇలా రకరకాలుగా ఆయన కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి సాక్ష్యాలు సేకరిస్తున్నాం, మీరందరూ మాకు డబ్బులు పంపించండి అని ఇంకొందరు అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నారండి. దీని మీద నన్ను ఒక పార్టీ కంప్లీట్గా టార్గెట్ చేసింది. వైసీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఒక్క రాజేష్ మహాసేన్ మీద పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొద్దిమంది పాస్టర్లు చర్చిల్లో రాజేష్ క్రైస్తవ ద్రోహి, లేకపోతే యేసుక్రీస్తుని నమ్మేశాడు, అలా రకరకాలుగా విపరీతమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మామూలుగా అయితే నేను మాట్లాడక్కర్లే, ఆగిపోవచ్చు, ఎందుకు వచ్చింది మనకి తలపోటని. కానీ ఒక అబద్ధాన్ని మాట్లాడడానికి వాళ్ళు భయపడినప్పుడు, ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి పంపించి ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు భయపడకుండా చేస్తున్నప్పుడు నిజం చెప్పడానికి నేను ఎందుకు ఆలోచించాలి? అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కానీ దీన్ని మత విద్వేషాల వైపు తీసుకెళ్దామని చాలా గట్టిగా ప్రయత్నించారు. దాన్ని ఒక రకంగా మేము సమర్థవంతంగా అడ్డుకోగలిగాం అని నేను నమ్ముతున్నానండి. డే 1 నుంచి కూడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన విషయంలో కానీ, ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితులు కానీ, వెంటనే ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు రంగంలోకి దిగటం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు రంగంలోకి రావటం, దీన్ని ఇమీడియట్గా మనం మత విద్వేషాలపై వెళ్లకుండా చల్లారు చేసాం. చల్లారు చేస్తులోకి ఇప్పుడు దీనందరికీ కారణం అవడానికి వైసీపీ ఆలోచిస్తే, మొట్టమొదటి రోజు వచ్చిన రాజేష్ మహాసేన్ ఫస్ట్నే యాక్సిడెంట్ అని ఈడే అన్నాడు. ఈడు యాక్సిడెంట్ అన్నాడు కాబట్టి ఆ రోజు మరుసటి రోజు 50,000 మంది 60,000 మంది వచ్చిన క్రైస్తవులు ఈరోజు ధర్నాలు చేయడానికి రమ్మంటుంటే, రోడ్లు ఆపుదాం అంటుంటే ఎవడో రావట్లేదు. సో ఇదంతా చేసింది రాజేష్ గారు కాబట్టి రాజేష్ని అటాక్ చేయండి అని ఆ పార్టీ నుంచి ఆదేశాలు రావటం, నా మీద విపరీతమైన తప్పుడు ప్రచారం జరగటం. ఓకే, ఏదేమైనా కానీ ఇది హత్య అనడానికి ఒక్కరు కూడా ఇప్పటిదాకా ఆధారాలు చూపించలేకపోయారు. హర్ష్ కుమార్ గారు కానీ, కేఏ పాల్ గారు కానీ, ఎవరైనా కానీ ఇది యాక్సిడెంట్ అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, మన కళ్ళ ముందే ఉన్నాయి. కన్నీళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో మనం లేవు. ఎందుకంటే నిజం కొంచెం చేదుగా ఉంటుందటండి, అబద్ధం చాలా మధురంగా ఉంటుందట, అబద్ధం నమ్మాలనిపిస్తుందట. ఆ అబద్ధంతో కొన్ని లక్షల మందిని నమ్మించగలిగారు. నిజాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా అవమానాలు, చాలా తిట్లు, చాలా బూతులు తినాల్సి వస్తుంది. అయినా కూడా తీసుకెళ్తాను, అయినా నా ప్రయత్నాన్ని ఎక్కడ ఆపను నేను. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అంటున్నట్టు అది మొన్న ఎస్పీ గారు ఏదో చెప్పారట, ఏమని సీసీ ఫుటేజ్లు ఏదైతే వచ్చాయో, ఏదైతే సంథింగ్ వైన్ షాపులు అదిని, ఆ టాపిక్ మాట్లాడి నాకు ఇష్టం లేదు, ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఆ సీసీ ఫుటేజ్లు మేము రిలీజ్ చేయలేదని ఎస్పీ గారు అన్నారు. కాబట్టి అవి ఫేక్ వీడియోలు, ఆ ఫేక్ వీడియోలు ప్రచారం చేశారు, ఎస్పీ గారే చెప్పారు. కాబట్టి ఇది హత్యే అంటున్నారండి. మీ అందరూ ఒకటి అర్థం చేసుకోండి, 2 బుల్లెట్ పాయింట్లు చెప్తాను మీకు. ఒకటే, ఇది యాక్సిడెంటే, హత్య కాదు అంటానికి బుల్లెట్ పాయింట్లు సాక్ష్యాలు ఏంటంటే మీరు బండగా గుర్తుపెట్టుకోండి. ఇది హత్య అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళు అబద్ధం చెప్పారు కాబట్టి నోటీస్ ఇచ్చారు. అదే ఒకవేళ ఇది హత్య అని పోలీసులు భావించినా, హత్య అనడానికి ఏ ఆధారాలను దొరికినా, ఎవరైనా హత్య అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వరు, వాళ్ళని పిలిపించరు, వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేయరు. ఇన్ కేసు ఇప్పుడు హత్య అనే వాళ్ళు పిలిపించి, ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ఉన్నారు, హత్య అని బల్ల గుద్దేస్తున్నాడు స్టార్టింగ్ నుంచి, ఆయన పిలిపించారు 2 సార్లు, నీ దగ్గర ఆధారాలు ఉంటాయి అన్నారు. 2 నోటీసులకి ఆయన సమాధానం చెప్పలేదు, కేసు నమోదు చేశారు. ఏమైనా నమోదు చేసి ఉంటారు? హత్య కాని దాన్ని హత్య అని ప్రజల్లో ప్రచారం చేసి మత విద్వేషాలు రేపే ప్రయత్నం చేసి ఉంటాడనే కదా కేసు నమోదై ఉంటుంది. ఒకవేళ రేపు అది హత్య అని కనుక పోలీసులు బయట పెడితే మరి హర్ష్ కుమార్ గారు ఊరుకుంటారా? నేనుగా హత్య కదా అన్నాను, ఇప్పుడు మీరు హత్యనే కదా చెప్తున్నారు, ఈ మాత్రం నా మీద ఎందుకు కేసు పెట్టారని ఆయన కోర్టుకు వెళ్ళడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద? హత్య అనే ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పోలీసులు చెప్పారంటే దాని అర్థం హత్య అనే మాట అబద్ధం అనే కదా. ఇంకో విషయం, మన వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ల కోసం, ఆయన దారిలో వచ్చిన సీసీ ఫుటేజ్లు, లేదా లారీ కింద పడిపోయిన ఆ సీసీ ఫుటేజ్ కానీ, ఆయన తడబడుతూ బండి డ్రైవ్ చేయడం కానీ, 2-3 చోట్ల పడిపోవటం కానీ, ఇవన్నీ మేము రిలీజ్ చేయలేదు అన్నారు ఎస్పీ గారు. అంతే, అవి మేము ఆథరైజ్డ్గా మేము రిలీజ్ చేయలేదు అన్నాడు. ఆయన అన్న మాటలో అర్థం, ఆ సందర్భాన్ని కూడా మనం గమనించాలి. మేము రిలీజ్ చేయలేదు అన్నారు తప్ప అవేం ఫేక్ వీడియోస్ అని చెప్పారా మీతోటి?
హత్య అని ఆధారాలు లేకుండా మాట్లాడిన వాళ్ళ మీదే కేసులు పడుతున్నప్పుడు ఏకంగా ఒక వీడియోని, ఒక మార్ఫింగ్ వీడియోని, లేకపోతే ఆ వీడియోలో ప్రవీణ్ పగడాల్ గారు కాకుండా ఇంకొకరు ఎవరో అనుకుందామండి, ఇంకొక ఎవరిదో వీడియో తెచ్చి మీడియా ఛానల్స్ అన్నీ కూడా పబ్లిక్గా ప్రసారం చేసేస్తే పోలీసులు ఏమనుకుండా ఉంటారా ఏంటి? ఇంత సెన్సిటివ్ కేసులో మీరు కేసును తప్పుదో పట్టించడానికి ఏమో మార్ఫింగ్ వీడియోలు తెచ్చారు, లేకపోతే ఎవరిదో వీడియో తెచ్చి మీరు ఎలా ప్లే చేస్తారని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేయరండి? ఆలోచించండి కొంచెం. ఒకవేళ ఎస్పీ గారు అన్నట్టే ఇంకా అఫీషియల్గా పోలీసులు రిలీజ్ చేయలేదు, అన్అఫీషియల్గా వాళ్ళ దగ్గర చేరుంటాయి, అవి తప్పని అనలేదండి పోలీసులు ఎక్కడా కూడా. అవన్నీ కూడా రాంగ్ వీడియోలు, ఫేక్ వీడియోలు ఎక్కడా అనలేదు. వాళ్ళు రేపు పొద్దున అయ్యే రిలీజ్ చేస్తారేమో వాళ్ళు, లేకపోతే అందులో కొన్ని రిలీజ్ చేస్తారేమో, ఎక్కడి వరకు అవసరం అక్కడి వరకు రిలీజ్ చేస్తారేమో. ఆ ఎస్పీ గారు మాటను పట్టుకుని ఇదిగో ఎస్పీ గారు రిలీజ్ చేయలేదట ఆ వీడియోలు, అయితే ఆ వీడియోలు అన్ని ఫేకు, ఇది హత్య కాబట్టి ఇక మేము పోరాడుతున్నాం, మాకు అప్పుడే డబ్బులు పంపించేయండి ఒకడో, లేదు ఆయన ఆదరణ కార్యక్రమం చేస్తున్నాం డబ్బులు పంపించండి అన్నది ఇంకొకడు. ఏదో అటువంటి కేసుల్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళి లేదు నేను ప్రవీణ్ గారి కోసం అరెస్ట్ అయిపోయినా నాకు బెయిల్కి డబ్బులు పంపించండి అని ఇంకొకడు. ఇక హర్ష్ కుమార్ గారి సంగతి చెప్పక్కర్లే. ఆయన జగన్ గారి అధికారంలో ఉన్నప్పుడు కచ్చులూరులో బోటు మునిగిపోయి ప్రమాదవశాత్తు ప్రజలు చనిపోయారు. అది అందరూ బాధపడ్డ విషయమే. మేమేమో దాని మీద పోరాటం చేయలేదు జగన్ గారికి వ్యతిరేకంగా. కానీ హర్ష్ కుమార్ గారు అక్కడ కూర్చుని ఆ బోట్లో చనిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చనిపోయారని ఒక కొత్త వితండవాదం మొదలుపెట్టాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అంత సమయం జగన్ గారు పాటించరు కదా, వెంటనే కేసు పెట్టాడు ఏదో వేరే ఆధారంతో. కేసు పెడితే ఇదే హర్ష్ కుమార్ గారు 75 రోజులు ఢిల్లీ వెళ్ళిపోయారు, దాదాపు 75 రోజులు. ఎవరైనా అయితే ఇంక ఫోన్లే వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఇంకేం ఇబ్బంది పెడతామని అనుకుంటారు. బట్ జగన్ గారు అలా అనుకోరు కదా. 75 రోజుల తర్వాత మళ్ళీ రాజమండ్రి రప్పించి అరెస్ట్ చేసి మళ్ళీ ఇంకో 75 రోజులు జైల్లో పెట్టాడు ఆయన్ని. ఆ రోజున ఎవ్వరూ మాట్లాడలేదు ఆ కోణం. బోటు ప్రమాదంలో ప్రజలు చనిపోవడం దురదృష్టకరం, ఆ బోటు ఓనర్ దానికి బాధ్యుడు అవుతాడు, లేదా ఆ బోటు సరిగా ఫిట్నెస్ ఉందో లేదో చూడకుండా దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారి బాధ్యుడు అవుతాడు తప్ప ఆ విషయానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యుడు అవుతాడండి? అప్పుడు జగన్ గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్ గారిని ఏదో విధంగా కార్నర్ చేయాలని ట్రై చేసాడు ఈయన. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు ఆ రోజున హర్ష్ కుమార్ గారికి. ఇదేంటండి అలాంటి వితండవాదం చేస్తున్నారు? మేము అప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాం జగన్ గారికి, కానీ మేము కూడా ఆ పాయింట్ మేము పట్టుకుని అబ్బాయి జగన్ గారిని ఈ పాయింట్తో టార్గెట్ చేయాలని మేము కూడా అనుకోలేదు, ఎందుకంటే అది న్యాయం కాదు. అలా విచిత్రంగా ఉంటుంది హర్ష్ కుమార్ గారి వాదన. ఈరోజు కూడా అంతే విచిత్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసే విమర్శలు కానీ, తెలుగుదేశం పార్టీ మీద ఆయన చేసే విమర్శలు కానీ చాలా చాలా అడ్డంగా ఉందండి. అయితే ఇవి ఒక రకంగా మనం ఆధారాలుగా తీసుకొచ్చేవి, ఎందుకంటే రేపు కానీ ఎల్లుండి కానీ దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. అయితే జనాన్ని ఇది హత్యని నమ్మించడం చాలా ఈజీ, ఎందుకంటే హత్య అంటే ఆయన గతంలో ఏదో కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి అవతల చంపేసి ఉంటారనే అనుమానం బలంగా ప్రజల్లో ఉంది. క్రైస్తవులు కొంత అభద్రతా భావంలో ఉన్నారు కాబట్టి అది నమ్మించడం ఈజీ, నిజాన్ని నమ్మించడం చాలా కష్టం. భూమి గుండ్రంగా ఉంటుందని ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తాడు, కానీ భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నువ్వు అబద్ధం చెప్తున్నావు చంపేశారు. అది నిజమే చెప్పాడు అప్పుడు. ఆ తర్వాత గుండ్రంగా ఉందని తెలుసుకున్నాక అరే అనవసరం చంపేసామరా, తీసుకురావడానికి కూడా అవకాశం లేదని బాధపడతాను. ఇప్పుడు నా విషయంలో కూడా చాలామంది అదే చేస్తున్నారు, అయినా నేను తట్టుకోగలుగుతాను. నిజం మాట్లాడేటప్పుడు చాలా ఎదురు దెబ్బలు తగిలితే చాలా అవమానాలు వస్తాయి, దాని అన్నింటిలో కూడా నేను రెడీయే. ఇప్పటికీ ఎవరైతే ఆయన మరణాన్ని హత్యగా మార్చి కమర్షియల్గానో లేదా రాజకీయంగానో వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి. నన్ను తిడతారు ఈ వీడియో మీద కూడా, వైసీపీ సోషల్ మీడియా మొత్తం నన్నే టార్గెట్ చేసింది, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పి క్రైస్తవులందరినీ చల్లార్చేశాడు. హిందువులు క్రైస్తవులు కొట్టుకుంటారేమో, చక్కగా మేము వెళ్ళి రాష్ట్రపతి పాలన అడిగేద్దాం అనుకుంటే ఈడ గొడవ జరగనివ్వకుండా అడ్డుకున్నాడు. అటు హిందువుల మీద కూడా ఈ బ్యాడ్ నేమ్ పడకుండా అడ్డుకున్నాడు. కాబట్టి మనం వాళ్ళని వదిలేద్దాం, ఏళ్ళని వదిలేద్దాం, రాజేష్ని కూడా వేద్దాం అని చెప్పేసి ఇక నన్ను మొత్తం బదనాం చేయడానికి. ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల్ గారిని ఎవరైనా చంపేసి ఆ చంపేసినోడు దొరికినా కూడా ఇప్పుడు నా మీద జరిగిన దాడి జరగదు, అంత దాడి చేస్తున్నారు నా మీద. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి కదండి. ఎప్పుడో పాస్టర్ల కోసం నేను ఎప్పుడో ఒక 4 పాస్టర్ల మీద కోపంతో మాట్లాడిన వీడియోని ఇప్పుడు తెచ్చి ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు, ఇప్పుడు తిట్టినట్టు. ఎందుకంత మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? లేనాటిని క్రియేట్ చేసి నన్ను బ్యాడ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ మత విద్వేషాలు రేపాలనుకుని బొక్క బోర్ల పడ్డ వాళ్ళకే ఉంటుంది. అదండి పరిస్థితి.